దేశంలో ఇటీవల విమానయాన టికెట్ల ధరలు అనూహ్యంగా పెరగడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇష్టానుసారం ధరలు పెంచిన విమానయాన సంస్థలపై కేంద్ర పౌర విమానయాన శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఫ్లైట్స్ రద్దు కావడంతో ఏర్పడిన సంక్షోభాన్ని కొన్ని విమానయాన సంస్థలు ఆసరాగా తీసుకున్నాయి. ముఖ్యంగా కొన్ని మార్గాల్లో ధరలు అమాంతం పెరిగిపోవడంపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో కేంద్రం నుంచి కీలక ఆదేశాలు వచ్చాయి. ఈ పరిణామంపై పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు కీలక సమావేశం నిర్వహించారు. ఇండిగో ఫ్లైట్స్ రద్దయిన మార్గాల్లోని టికెట్ ధరలను వెంటనే క్రమబద్ధీకరించాలని, ప్రయాణికులపై ఎట్టి పరిస్థితుల్లోనూ అదనపు ఆర్థిక భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఇష్టానుసారం ఛార్జీలు పెంచడంపై కేంద్రం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాగే ధరలు పెంచితే ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించింది. తాజా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించిన కొత్త ఛార్జీలను విమానయాన సంస్థలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. విమానయాన రంగంలో ధరల నియంత్రణకు సంబంధించిన పాత నిబంధనలను ప్రభుత్వం తొలగించినప్పటికీ ఇలాంటి సంక్షోభ సమయాల్లో ప్రయాణికులను దోపిడీ చేయకుండా నిరోధించడానికి మార్కెట్లో న్యాయమైన ధరల విధానం పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ప్రయాణికుల కష్టాలకు మూల్యం చెల్లించాల్సిందేనని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రయాణికులకు కలిగిన కష్టాలకు బాధ్యత వహిస్తూ ఇండిగో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని గట్టిగా హెచ్చరించారు. ఇండిగో వైఫల్యంపై లోతుగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పౌర విమానయాన శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రయాణికుల ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని పునరుద్ఘాటించిన మంత్రి ఇండిగో సంక్షోభం పరిష్కారం అంచనా ఉందని, సంస్థపై చర్యలు మాత్రం తప్పవని స్పష్టం చేశారు. కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనలు నవంబర్ 1 నుంచే అమల్లోకి వచ్చాయని, ఇతర విమానయాన సంస్థలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని పాటిస్తున్నాయన్నారు. కానీ కేవలం ఇండిగో మాత్రమే ఈ సమస్యలు ఎదుర్కొంటోందని ప్రశ్నించారు. ఇతర ఎయిర్లైన్స్కు లేని సమస్య ఇండిగోకు మాత్రమే ఎందుకు వచ్చిందన్నారు. కాబట్టి లోపం ఎక్కడుందో తప్పు పూర్తిగా ఆ సంస్థదేనని స్పష్టమవుతోందన్నారు. మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలతో ఇండిగో ఎఫ్డిటిఎల్ నిబంధనల అమల్లో ముందుగా సరైన ప్రణాళిక వేసుకోకపోవడం వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని ప్రభుత్వం నిర్ధారించినట్లయింది. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి ప్రధాన మెట్రో విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ ఇప్పటికే తగ్గిందని తెలిపారు. ఇండిగో శనివారం నుంచి పాక్షిక సామర్థ్యంతో తమ సేవలను తిరిగి ప్రారంభిస్తుందని హామీ ఇచ్చారు.